ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికి వందనాలు. కీర్తన గ్రంథం 16 అధ్యాయం 1-2 వచనాల్లో చూసినట్లయితే దావీదు భక్తుడు, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యెహోవాతో నేను మనవి చేయదునని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితిలో మాకు క్షేమాధారం ఏదీ లేదండి. ప్రభువు తప్ప మాకు నమ్ముకున్నదాని సహాయం ఏది లేదు. కాబట్టి ప్రభు పాదాలు పట్టుకుందాం. మనకు ఎదురవుతున్నటువంటి వర్షాలు, వరదల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు శరణుజొచ్చి ప్రభు పాదాలు పట్టుకుంటే తప్పకుండా తగిన సమయంలో దేవుడు మనల్ని విడిపిస్తాడు. 32 వచనంలో కూడా దావీదు, నా దాగుచోటు నీవే, శ్రమల నుండి నీవే నన్ను విడిపించేది అంటున్నాడు. కాబట్టి మనం కూడా మనకు ఎదురైన ఈ శ్రమలో ప్రభు సన్నిధిలో దాగి ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు కృప కొరకు ఎదురు చూద్దాం. ప్రభువే తప్పకుండా మనం విడిపిస్తాడు విశ్వాసంతో ప్రభు కృప కొరకు ఎదురు చూద్దాం. ప్రభు కృప మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.